నేను ఎంపీగా గెలిచినటువంటి 2024 జూన్ నుంచి మొట్టమొదటి రైల్వే సమావేశంలోనే ఈ రైల్వే బ్రిడ్జిలు పూర్తి చేయడానికి 6 నెలలు సమయం ఇచ్చి రైల్వే జీఎం గారితో కొట్లాడి కాంట్రాక్టర్ని పాత కాంట్రాక్టర్ రాకపోతే కొత్త కాంట్రాక్టర్ని మళ్లీ రీటెండర్ చేసి పిలిచి ఈ 2 బ్రిడ్జిల్ని స్టీల్ బ్రిడ్జిల్ని పూర్తి చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం హెచ్ఎండిఏ అధికారుల చుట్టూ పలు దఫాలుగా సమావేశాలు పెట్టి ఆగిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి 25 కోట్లతో ఈ సర్వీస్ రోడ్ కార్యక్రమాన్ని ఇప్పుడు తిరిగి పని ప్రారంభించడం జరిగింది. ఒక దశాబ్ద కాలం ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటారు, మంత్రులు ఇక్కడే ఉంటారు. ఈ ఎగ్జిట్ 2కి చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. సాఫ్ట్వేర్ మిత్రులైతే ప్రతిరోజు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు ట్రాఫిక్ లో రకరకాలైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి విషయాన్ని గేటెడ్ కమ్యూనిటీ సమావేశాలకు పోయినప్పుడు మా దృష్టికి తెచ్చినప్పుడు హెచ్ఎండిఏ అధికారుల మీద రైల్వే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి టెండర్ పనులు పూర్తి చేయించి జనవరి 1, 2026 నుంచి ఈ పనులని డిసెంబర్ 31, 2026 వరకు అంటే కేవలం 12 నెలలలో 2 వైపులా రింగ్ రోడ్ కి 2 వైపులా ఎగ్జిట్ 2కి ఎంట్రన్స్ పైకి ఎక్కడానికి దిగడానికి కావాల్సినటువంటి మొత్తం సర్వీస్ రోడ్ల కార్యక్రమాన్ని ఇంక్లూడింగ్ రైల్వే బ్రిడ్జిని పూర్తి చేయడానికి ఈ సంవత్సరం డిసెంబర్ 31 కటాఫ్ తేదీగా పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం. సాఫ్ట్వేర్ మిత్రులకి గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తూ మీరందరూ గొప్ప మెజార్టీ ఇచ్చి పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నన్ను పార్లమెంటుకు పంపించినందుకు నా బాధ్యతగా ఈ రైల్వే బ్రిడ్జిని ఈ సర్వీస్ రోడ్ల కార్యక్రమాన్ని నెలకొక మీటింగ్ చొప్పున పెట్టుకుని పూర్తి చేయడానికి అని చెప్పి ఒక తొలి దశ పనిని పూర్తి చేసినాం. ఇప్పుడు కాంట్రాక్టర్లు చాలా స్పీడ్ గా పనిచేస్తా ఉన్నారు. రైల్వే కాంట్రాక్టర్ వచ్చి బ్రిడ్జెస్ కూడా పూర్తి చేసినారు. ఓన్లీ కావాల్సినటువంటి యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి సైడ్ బర్మ్స్ పక్క గోడలు కట్టి రీటైనింగ్ వాల్ అంటారు దాన్ని టెక్నికల్ గా రీటైనింగ్ వాల్స్ తోటి మొత్తం మట్టి పోసి డిసెంబర్ 31 వరకు ఎగ్జిట్ 2 దగ్గర మిగతా ఎగ్జిట్ల దగ్గర వెహికల్స్ దిగడానికి ఎక్కడానికి ఏ రకమైనటువంటి సర్వీస్ రోడ్కి అప్రోచ్లు ఉన్నాయో అట్లాంటివి పూర్తి చేస్తామని గత 10 ఏళ్ల నుంచి పట్టించుకున్నటువంటి పాలకుల విషయం లోపల మాదిరిగా కాకుండా నాకు ఓట్లేసి నన్ను అభిమానించి ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే మాకు పని అవుతుంది అనేటువంటి ఏ విశ్వాసంతో అయితే ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి మెదక్ నుంచి పార్లమెంటుకు పంపినరో అదే విశ్వాసంతో ఇక్కడే చాలా మంది నా మీద పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఈయనే దిగిపోతాడు. రోజు ఎగ్జిట్ 2లోనే దిగి ఆయన వ్యాపార సామ్రాజ్యానికి పోతాడు. అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది. ఆయనకు కావాల్సినటువంటి రోడ్లు 100 ఫీట్లు అయితే చేసుకున్నాడు కానీ ఎగ్జిట్ 2కి కావాల్సినటువంటి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ని సరైనటువంటి రీతిలో వేసుకోలే. ఆయననే ఈ జిల్లా కలెక్టర్, ఆయననే ల్యాండ్ ఎక్విజిషన్ చేయడంలో ఫెయిల్ అయిండు. ఆయన ఒక 100 ఎకరాల సామ్రాజ్యానికి 100 ఫీట్ల రోడ్లు వేసుకున్నాడు. కొడుకు పెళ్లి చేసుకుంటే ముఖ్యమంత్రి వస్తాడంటే రాత్రికి రాత్రి 100 ఫీట్ల రోడ్లు వేసిర్రు. కానీ ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఎగ్జిట్ 2 దగ్గర ఉన్నటువంటి ఈ 2 సర్వీస్ రోడ్ల విషయంలో జిల్లా మంత్రి ఈయనే ఉంటాడు, పటాన్చెరు ఎమ్మెల్యే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు, ఎమ్మెల్సీ కిలోమీటర్ దూరంలో ఉంటాడు. ఎమ్మెల్సీ రోజు ఎగ్జిట్ 2లోనే దిగిపోతాడు, ఎంపీకి పోటీ చేస్తాడు, 100 కోట్లు ఖర్చు పెట్టొస్తుంది. ప్రజలకు ఉపయోగపడే పని విషయంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసినటువంటి ఎగ్జిట్ 2ని నేను గెలిచిన తర్వాత దగ్గరుండి టేకప్ చేయడం జరిగింది. ఈదెల్లాపల్లి, కొల్లూరు, తెల్లాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులకి గ్రామస్తులకు అందరికీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి జరిగినటువంటి అసౌకర్యం 2026 సంవత్సరంతో ముగుస్తుందని తెలియజేస్తూ కాంట్రాక్టర్ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాం. 31st is your కట్ ఆఫ్ డేట్. ఆ లోపల పని పూర్తి చేసి ఇంకో నెల ముందే చేస్తానని వాదా చేసినాడు కాంట్రాక్టర్. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.